డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరితో ఒక గ్రూప్ పిక్చర్ విత్ అల్లు అర్జున్ గారు. మారుతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ మారుతి గారు. అండ్ అల్లు అర్జున్ గారి చేతి మీదుగా ప్రణవ గ్రూప్ నుంచి రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవికుమార్ గారు గురుగు ద సిఎండి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అల్లు అర్జున్ గారి చేతి మీదుగా మొమెంటో ప్రెజెంటేషన్. మురళీమోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రాంబాబు గురువు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రవికుమార్ గురువు గారి టీంలో మెయిన్ పిల్లర్స్ అయిన బండారు అశోక్ గారు, అలాగే రామ్ గురువు గారు, బండారు శివ గారు స్టేజ్ మీదకి రావాలి. అద్దంకి దయాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు పర్మిషన్ రావడానికి వారు కూడా ముఖ్య కారకులు. స్పెషల్ థ్యాంక్స్ సార్. అల్లు అర్జున్ గారి చేతి మీదుగా మొమెంటో టు అవర్ స్పాన్సర్స్. సిఎండి రవికుమార్ గారు, ప్రణవ గ్రూప్ వారికి మొమెంటో. థ్యాంక్ యూ ప్రణవ గ్రూప్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఈవెంట్. మన కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్, మన డైరెక్టర్స్ డే ఈవెంట్ ఇంత ఘనంగా జరిగింది అంటే దానికి మెయిన్ కారణం మన స్పాన్సర్స్. అలాగే లయన్ డాక్టర్ కిరణ్ గారు, కౌన్సిలర్ ఆఫ్ బల్గేరియా అండ్ సిఇఓ ఆఫ్ సుచిర్ ఇండియా. సుచిర్ ఇండియా ఈరోజు మనకి అనదర్ వన్ స్పాన్సర్ ఫర్ అస్. సుచిర్ ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ అసోసియేటెడ్ విత్ మూవీ ఈవెంట్స్. కిరణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లయన్ డాక్టర్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అర్జున్ గారి చేతుల మీదుగా మొమెంటో. కళామందిర్ కళ్యాణ్ గారు, ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఎన్నో వందల ప్రీ రిలీజ్ ఈవెంట్లకి నేనే మన కేఎల్ఎన్ కళామందిర్ అని చెప్తూనే వచ్చాను. అదే సహృదయంతో ఈరోజు డైరెక్టర్స్ డే ఈవెంట్ జరుగుతుంది అంటే దీనికి కూడా కళామందిర్ కళ్యాణ్ గారు వారి సపోర్ట్ అందించారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. అలాగే మంగళ గౌరి కృష్ణమూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంచికి దారి మంగళ గౌరి కృష్ణమూర్తి గారు అప్పుడే ఫస్ట్ సుమా మాట్లాడింది కదా. స్పాన్సర్స్ టుడే. ఎస్ఎల్ఎన్ కేవలం ప్రతిభనే నమ్ముకొని ఇటు హైదరాబాద్లోను అటు ముంబైలోను బెస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఫౌండర్గా ఎదిగి తెలుగువాడి సత్తాన్ని చాటుకున్న ఎస్ఎల్ఎన్ బ్రదర్స్ స్వశక్తిని స్వయం కృషిని నమ్ముకొని ఎందరికో రోల్ మోడల్గా నిలుస్తున్న ఎస్ఎల్ఎన్ బ్రదర్స్ రాజేష్ వలబోజు అండ్ అలాగే సంతోష్ వలబోజు గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ ఎస్ఎల్ఎన్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. డైరెక్టర్స్ కరుణాకర్ గారు అలాగే బొమ్మరీలు భాస్కర్ గారు వేదిక మీదకి రావాలి. థ్యాంక్స్ టు ఆల్. కరుణాకర్ గారు, బొమ్మరీలు భాస్కర్ గారు, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రమేష్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ స్పాన్సర్స్. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వేద పండితుల్ని కూడా
రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారు ఇప్పుడు మాట్లాడతారు ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద డైరెక్టర్స్ డే. అర్జున్ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతమంది వచ్చి ఈ ఫంక్షన్ ఇంత పెద్ద సెషన్స్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది డైరెక్టర్స్ ఫర్ ది డైరెక్టర్స్ డే. అంటే ఒక డైరెక్టర్ చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ చాలా హెక్టిక్గా ఉంటాయి. అంత హెక్టిక్ టైంలో కూడా వాళ్ళకి ఏ బెనిఫిట్ లేకపోయినా, వాళ్ళ ఏ మానిటరీ బెనిఫిట్ లేకపోయినా వాళ్ళందరూ కలిసి లేదు, మన డైరెక్టర్స్ అందరూ ఒక యూనిటీ ఉండాలి, మనందరూ కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవాలి, డైరెక్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఈ రోజు ఎన్నించుకుని ఆ రోజు డైరెక్టర్స్ డే నేను సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్క డైరెక్టర్ నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మీలాగా ప్రతి డిపార్ట్మెంట్ అంటే 24 క్రాఫ్ట్స్ ఉంది కదా, ఎవ్రీ క్రాఫ్ట్ ఇలా ముందుకు వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాను. అలా సెలబ్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా నా సపోర్ట్ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇందులో చాలా మంచి విషయం ఏంటంటే అందరి డైరెక్టర్స్ని మెచ్చుకునే విషయం ఏంటంటే ఇవాళ పర్టికులర్గా డైరెక్టర్స్ డేగా ఉండటానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మా డైరెక్టర్స్ అందరూ కొంచెం పెద్ద దిక్కు లాంటి ఆయన మా దాసరి నారాయణరావు గారు పుట్టినరోజు నేను డైరెక్టర్స్ డే చేసుకుందాం అనుకుంటే నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి మాకు అసోసియేషన్ ఎప్పటి నుంచో ఉంది. మా గీతా సంస్థ ఫస్ట్ లాంచ్ చేసిందే దాసరి నారాయణరావు గారి చేతిలో నుంచి లాంచ్ అయిన సినిమా. ఆ తర్వాత మేము ఎన్నో సినిమాలు చేసాం, కానీ ఆయన మాకు ఇచ్చిన కాంట్రిబ్యూషను, ఆయనతో మాకు అసోసియేషన్ మేము ఎప్పటికీ మర్చిపోం. సో అలాంటి ఆయన రోజు డైరెక్టర్ డే అని సెలెక్ట్ చేసుకుని చేయడం వల్ల నాకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఇవాళ యావత్ భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మెల్లిమెల్లిగా మన తెలుగు సినిమాలు చూస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్స్కి, తెలుగు హీరోలకి బాగా రికగ్నిషన్ వస్తుంది. ఈ డైరెక్టర్స్ డే అనేది ఇంకా ఇంకా పెరిగి ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సాహంగా దీన్ని ఇంకా మంచి పని చేసి మొత్తం అందరూ చూసేలాగా ఆ స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.